జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 20 సార్లు తప్పించుకున్నటువంటి ఒక తీవ్రవాద కమాండర్ని ఇప్పుడు మన భారతీయ ఆర్మీ ఏం చేసిందో తెలుసా? ఈ న్యూస్ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? అసలు ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనేటటువంటి పదాలు నా దృష్టిలో అయితే చాలా చిన్నవి అని చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే గ్రౌండ్లో పనిచేసేటటువంటి తీవ్రవాదులకు చదువులు సంధ్యలు ఏమీ కూడా ఉండవు. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే గాలికి పుట్టి గాలికి తిరిగి గాలికి పెరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని అవలక్షణాలకు బానిసలైపోయి బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళనే ఈ తీవ్రవాద భాషలో సెలెక్ట్ చేసుకుని మరి వాళ్లకు మత పిచ్చిని నూరిపోసి హిందువులు ముస్లింల పైన దాడులు చేస్తారని చెప్పేసి లేనిపోని అబద్ధాలని కూడా చెప్పి మన దేశం మీదకు ఈ జిహాదీ మత పిచ్చి ముండాకుడుకులందరినీ కూడా ఎగదోస్తూ ఉంటారు. ఇంకేం చెప్పాలి చూడండి. ఇక ఈ విధంగా మన దేశానికి వచ్చినటువంటి ఈ గాలి వెద ముండాకుడుకులంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను, ముఖ్యంగా హిందువులను, మన సైన్యాన్ని టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. ఈ జిహాదీ వెధవలంతా కూడా చెప్పాలంటే పెద్ద పిరికి ముండాకుడుకులు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, సూటిగా చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు కూడా నేరుగా మన సైన్యంతో కానీ, కేంద్ర బలగాలతో కానీ, మన పోలీసులతో కానీ తలపడరు. చెప్పాలంటే తలపడలేరు. ఓకేనా? వీళ్ళ బతుకంతా కూడా వెన్నుపోటు పడవడాలే, వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీయడమే వీళ్లకు తెలిసినటువంటి విద్య. చెప్పాలంటే వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నమాట. ఈ జిహాదీ జాతిలో నేరుగా యుద్ధం చేయడానికి ఎవరో కూడా ముందుకు రారు. ఈ జిహాదీ మగవాళ్ళంతా కూడా ఆడవాళ్ళను, చిన్న చిన్న పిల్లవాళ్ళను, వాళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళంతా కూడా దాడులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వెధవల కంటే నా దృష్టిలో వీధిలో తిరిగే ఊరకొక్కల నయం. అవునా కాదా? వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటయ్యా అంటే మతం. ఆ మతాన్ని అడ్డం పెట్టుకునే రకరకాల మానహోమాలన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారు. అసలు వేరే వాళ్ళపైన దాడి చేసి చంపేటటువంటి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ జిహాదీగాళ్ళు చేసేది తీవ్రవాదమే, అలాగే రక్తపాతం సృష్టించడమే వీళ్ళకున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో జైషే మహమ్మద్ అనేటటువంటి తీవ్రవాద సంస్థ ఒకటి పుట్టుకొచ్చింది. దీనిని స్థాపించింది మసూద్ అజహర్ అయినప్పటికీ కూడా ఈ తీవ్రవాద సంస్థ వెనక ఉండేది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ, అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలే. సరే, ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ అనేక మంది తీవ్రవాద నాయకులను తయారు చేసినట్టే సైఫుల్లా ఉద్దీన్ అనేటటువంటి తీవ్రవాదిని తయారు చేసింది. అయితే వీడు కొంచెం స్పెషల్ అన్నమాట. వీడు జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజర్కు అత్యంత సన్నిహిత బంధువు. అంటే మసూద్ అజర్కు రైట్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీడు ఒక సాధారణ తీవ్రవాది మాత్రం కాదు. చెప్పాలంటే వీడు ఒక తీవ్రవాద నాయకుడు. జమ్మూ కాశ్మీర్ ఏరియా మొత్తానికి జైషే మహమ్మద్ కమాండరే ఈ సైఫుల్లా ఉద్దీన్. అర్థమవుతుందా? 2015 నుంచి 2020 వరకు పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి ఈ సైఫుల్లా గాడు 2020లో పాకిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చినాడు. వీడు చెప్పాలంటే చెప్పే కదా, ఒక అతిపెద్ద పిరికి ముండా కొడుకు అనమాట. వీడు అనేక సార్లు మన భద్రతా బలగాలపైన, అలాగే అమాయకులైనటువంటి మన హిందువులపైన వెనక నుంచి దాడులు చేసి హత్యలు చేస్తూ ఉన్నాడు అనమాట. అప్పటి నుంచి స్థానికంగా ఈ సైఫుల్లా గాడు పెద్ద హీరో అయిపోయినాడు. ఎందుకంటే ఈ జిహాదీ ప్రపంచంలో ఎవడు ఎక్కువ మందిని చంపితే వాడే హీరో అన్నమాట. అలాంటి వాడికి ప్రపంచంలోని జిహాదీ గుంపులన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ఎలాంటి మాట పిచ్చో, ఏ రకమైన మాట పిచ్చో నాకు అర్థం కావాలా. ఒరే వాడు తప్పు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా, ఇదిలే ఆలోచన. వాడు ఏంటంటే మన వాళ్ళని కాని వాళ్ళని చంపుతాడు, ఓకే వాడు కరెక్ట్ చేస్తున్నాడు, అంతే. ఇంకా ఫిక్స్, ఇంకా దాంట్లో మార్పులు ఏమి ఉండవు. చెప్పాలంటే ఇదంతా కూడా బహిరంగ రహస్యమే. జూలై 2024లో 4 జవాన్ల మరణానికి కారణమైనటువంటి దాడి సహా అనేక దాడుల్లో ఈ సైఫుల్లా గాడి పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే వీడు ప్లాన్ చేసి వెనక నుంచి మన సైనికులపైన దాడులు చేసి అక్కడి నుంచి తప్పించుకునేది ఈ సైఫుల్లా గాడేనమాట. అందుకే గతంలో కూడా పలు సైనిక ఎన్కౌంటర్ నుంచి చెప్పాలంటే త్రుటిలోనే తప్పించుకున్నాడు. నిన్నటి వరకు ఈ సైఫుల్లా గాడు 20 సార్లు మన భద్రతా బలగాల నుంచి తప్పించుకొని పారిపోయినాడు. చెప్పా కదా, ఆడవాళ్ళను, పిల్లలను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకునేది, చిన్నగా ఎట్టం అంటే ఎస్కేప్ అయ్యేది అనమాట. అది ఇలా మొగతానం. అయితే కిష్టావర్లోని శత్రు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనేటువంటి నిఘా వర్గాల సమాచారంతో మన ఆర్మీ, అలాగే సిఆర్పిఎఫ్, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ అయితే చేపట్టాయి. ఆ ప్రాంతానికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఓ మట్టి ఇంటిలో నక్కినటువంటి ఉగ్రవాదులు కాల్పులు జరిపినారు. దీంతో అప్రమత్తమైనటువంటి సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ఎన్కౌంటర్కి అయితే దారి తీసిందనమాట. భద్రతా బలగాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతం అయిపోయినారు. ఘటనా స్థలంలో 3 అసాల్ట్ రైఫిల్స్, అదేవిధంగా గ్రెనేడ్లు,
ఇతర మందుగుండు సామాగ్రిను మన భారతీయ ఆర్మీ అయితే స్వాధీనం చేసుకునింది. జైషే మహమ్మద్కు చెందినటువంటి మరో ఉగ్రవాది ఆదిలను ఇటీవలే సైన్యం ఇదే ప్రాంతంలో హతమార్చిందనమాట. ఇదంతా కూడా ఎట్లుంటే ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఆపరేషన్ ప్రహార్ అయితే ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ప్రహార్ ద్వారా దేశంలో తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకునింది. ఇందులో భాగంగా దేశంలో తీవ్రవాద దాడులు జరగకముందే వాటిని నివారించడం, కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, అలాగే చట్టపరమైనటువంటి విధానాలను అనుసరిస్తూ మానవ హక్కులను కాపాడడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులను తగ్గించడం, అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేయడం, హైటెక్ ముప్పులను ఎదుర్కోవడం, దాడులకు సంబంధించి డ్రోన్లు అలాగే డిజిటల్ సాధనాల వినియోగం వంటి విధానాలను ఈ ప్రహార్లో అనుసరించనున్నారన్నమాట. మొత్తంగా దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ ప్రహార్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం విశేషం అన్నమాట. అది సంగతి. మిత్రులారా, భారత సైన్య దెబ్బ ఎట్టుంటుందో చూశారు కదా. తప్పు చేస్తే క్షమించడం అనేది మానవత్వం, కానీ దేశం పైన కన్నేస్తే మట్టిలో కలపడం భారతీయుడి యొక్క నైజం అనమాట. ఆ విషయాన్ని మన సైనికులు మరొకసారి నిరూపించారు. 20 సార్లు తప్పించుకున్నా సరే 21వ యముడు భారత జవాను రూపంలో వచ్చి వాడి ప్రాణాలను అయితే హరించాడు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే ఏరివేస్తామని మన ప్రభుత్వం పంపినటువంటి గట్టి సందేశం ఇది. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి తాజా వార్తల కోసం మన న్యూస్ అఖండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.